పిల్లగాడు మస్తు హుషారు పిల్లగాడు, చిన్న మిడతగాడు చెడుగు. ఇక మా దాని చిన్న ముచ్చట్లు అడిగే ముందు నేను 4-5 మీ ఏమంటారు నీ ఇంటి ముచ్చట్లు, అమ్మ నాయన ముచ్చట్లు, ఊరు మన కాక అన్న అడుగుతా. మీ నాయన ఏం పని చేస్తాడు? మా నాయనకి ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉంది. ఆయన పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఆ వైర్లు పట్టుకొని కూర్చొని ఉంటాడు ఆఫీస్లో. పాపం అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయింది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఇక డిఫెన్స్లో ఆమె కూడా వైర్లు పట్టుకొని కూర్చుంటుంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుంటుంది, మా నాన్న ఆయన ఇండస్ట్రీలో కూర్చుంటాడు. అంతే. ఇద్దరు కొలువు చేసేటోళ్ళే. ఇప్పుడు మన నాన్న అయితే ఆపుతలేడు, మా అమ్మ అయితే గవర్నమెంట్ ఆపురిగా చాలని చెప్పి కూర్చోబెడతారు. కానీ ఇప్పుడు మా అమ్మ ఏంటంటే ఎడికి పోయినా ఆమె మొన్న కంటికి ఏదో కావాలంటే పోయిందంట. ఆడ హాస్పిటల్ అందరూ నీకేడు ఉంటాయి 60 అన్నారంట. ఇక ఫుల్ దమ్ చేస్తుంది ఇంటికి వచ్చి. నేను చాలా యంగ్, నాకు 60 దాటిందని ఎవరు నమ్మతలేదు అంటుంది. పాటు సంతోషం ఆడవిల్ల సంతోషమే. నేనేమన్నా నాకే నిమ్మలం వచ్చింది అనుకో 4 కిలోలు 4 రోజులు ఎక్క బతుకుతారు. కరెక్టే కాదా? కాదా? ఇప్పుడు అమ్మ నాయననేమో కొలువు అన్నదమ్ములు ఏళ్ళు ఉన్నారని హక్కు ఉన్నది కదా. ఒకతే తమ్ముడు పిల్లడు లేరు. ఉంటే ముద్దుగా పిలికాయలతో ఉట్టు వాడు కూడా కాదా? ఎవరికున్నాయి తమ్మి నీకు ఇట్లా? మీ అమ్మకున్నాయి, మీ నాయనకున్నాయి? మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా జేజికి ఉన్నాయి ఉండేటి. ముసలిదానికి ఉన్నట్టున్నాయి, అందుకని నీకు వచ్చినాయి చూసిన. మా జేజమ్మ, మీ అమ్మోళ్ళ అమ్మమ్మ, అదే మా అమ్మకి అమ్మమ్మోళ్ళ అమ్మ జేజమ్మకు ఉన్నాయి. ఎవరికైనా 7 అంతరాలు వెనకలబడి వస్తుంటాయి, రోగాలు కానీ లక్షణాలు కానీ అంటారు కదా. ఈ పిల్లగానికి వాళ్ళ జేజమ్మ కాన్లు వచ్చినాయి అంట. నేను ఇవరిదాకా ఎవరు అడగకపోయి రై ఏమి నాకు ఎప్పుడు తెలియకపోయి నీకు అన్న ముచ్చట అడిగిర్రు. అడగకంటే ముందు ఏం చేసిర్రంటే ఇక పిల్లికల్లో నేను నమ్మద్దని మా కృష్ణవంశీ గారు చందమామలో డైలాగ్ పెట్టిండు. ఆయన పెట్టిండేమో కానీ అప్పటి సంది అందరూ నీకు పిలికలు ఉన్నాయి నేను నమ్మని అంటారు అందరు. ఫోన్ పాట అక్కడ ఇక నమ్మితే మీరు నమ్మకపోతే నమ్మకపోయారు. తమ్మి ఇప్పుడు మీది ఏ ఊరు మరా? నేను పుట్టి పెరిగిందంత హైదరాబాదేనే. ఏడు చదువుకున్నావు? చదువుకున్నదంటే ఇక చదువు అంటే ఇక 7వ తరగతి వరకు డిఏవిలో చదివినా. 8th 9th 10th బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ అని దిల్సునార్లో చదివినా. ఆ స్కూల్లో వచ్చి ఇప్పుడు ఐఐటి అని కొలువు ఉన్నది, కొలువు కాదులే ఐఐటి అని ఒక కాలేజ్ ఉన్నది. దాంట్లోకి పోమ్మని మా నాన్న ఆయన పోదాం అనుకుంటే ఆయన కుదరలే. నన్ను కూర్చోబెట్టి నువ్వు పోవాల్సిందే అని దమ్ చేసిండు నన్ను. ఇప్పుడు నువ్వు 12-13 దాకా చదివినా. డిగ్రీ కూడా ఉన్నది నాకు. 7కెళ్ళి వచ్చిందని అడగద్దు మళ్ళీ. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వచ్చింది తెప్పించుకున్నట్టు నువ్వు పాటు. అవన్నీ చెప్పక నువ్వు ఇట్లా ఊకో, నువ్వు పబ్లిక్ లా ఏంది నువ్వు అంతా పబ్లిక్ లా అంటే పాపం కష్టపడి చదివేటోళ్ళు నోట్ల మీద పడ్డట్టు కాదా అని నేను అట్లేమంటలేను. ఇక ఇప్పుడు నువ్వు అంతా ఇక డిస్ప్యూట్లు క్రియేట్ చేయకీడ. ఏం చదివినావు అంటే నేను 12th వరకు కాలేజీకి పోయినా అంతే. తర్వాత పోలే, డిగ్రీ లేదు నాకు. నేను అప్పుడు దాని తర్వాత నా డిగ్రీ అంతా మా తేజ సారే ఇచ్చిండు నాకు అంతా. ఇప్పుడు సినిమా ముచ్చట